ఉంది. మరి తెలంగాణలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? మా అంచనాల ప్రకారం 14 పైన భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. 14 సీట్లు ఖచ్చితంగా గెలవబోతున్నది. 14 సీట్లు. ఎందుకంటే ప్రజలలో వస్తున్న ఆదరణ, ఎక్కడికైతే మేము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రీచ్ కాలేకపోతున్నామో, ఎక్కడ ప్రజలకు దగ్గరికి పోకపోయినా కూడా ఏకైక నినాదం ఒకటే, నరేంద్ర మోడీ గారు, నరేంద్ర మోడీ, బీజేపీ, కమలం పువ్వు, ఈ 3 తప్ప ఇంకొక పార్టీ కోసం కానీ ఇంకొక గుర్తు కోసం కానీ ఎవ్వరు కూడా ఆలోచించే ప్రశ్న లేదు, ఆలోచించడం లేదు. కాబట్టి మాకు తప్పకుండా మేము ఎక్కడైతే తక్కువ ఉన్నామో, మా క్యాడర్ బేస్డ్గా కానీ లేదా ఆర్గనైజేషన్ పరంగా వీక్గా ఉన్నామని అనుకుంటున్నామో అక్కడ తప్పకుండా అక్కడనే విజయం వచ్చినప్పుడు మాకు క్యాడర్ ఉన్న దగ్గర, మాకు బలం ఉన్న దగ్గర మాకు ఇంకా విజయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 14 తప్పకుండా 10 to 14 మధ్య మా స్కోర్ ఉంటుందని చెప్పి మేము ఇప్పుడు ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్ ఎంపీస్ కాకుండా ఎక్కడ ఎక్కువగా బలంగా ఉందని మీరు నమ్ముకుంటున్నారు? నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, 14లో మీరు అంచనా 17లో వాళ్ళకి సంబంధించిన 1, 2, 3 వదిలేస్తే మిగతా 14 కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది. ఓకే, అమిత్ షా ఫేక్ వీడియోల విషయంలో రేవంత్కు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం వెనుక బీజేపీ ఉందా? నేను ఇంతకుముందే చెప్పినా, మీకు మాట్లాడారు. ఎట్లా ఉంటుంది భారతీయ జనతా పార్టీ? ఒక కేంద్ర హోంమంత్రి గారు అనని విషయాన్ని ఫేక్ దాన్ని మార్ఫింగ్ చేసి ప్రజల్లోకి వదిలితే అది ఎంత నేరం? అది రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పని ఇంతకుముందు కదా ఆర్ఎస్ఎస్ మాట్లాడినట్టుగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి దాన్ని మార్ఫింగ్ చేసి విడుదల చేస్తే దాని బాధ్యులు ఎవరు? నాకు ఫ్రెండ్ నాకు వీడియో పంపించినాడు, నేను నా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసినాను. ఆ ఫార్వర్డ్ చేసింది తప్పని చేసినప్పుడు నా బాధ్యత అది. నాకు ఎవరి ద్వారా వచ్చింది, నేను ఎటు ఫార్వర్డ్ చేశానని చెప్పి చెప్పాల్సిన బాధ్యత నా మీద మినిమం నా బాధ్యత ఉంటుంది. లేకపోయినట్టయితే నువ్వు చేయకూడదు. నువ్వు దాన్ని సర్క్యులేట్ చేసినావంటే దానికి సంబంధించిన మంచి చెడులంతా కూడా నువ్వే స్వీకరించాల్సి ఉంటుంది. యాజ్ పర్ లా, అది లా ప్రకారమే నీకు వచ్చి నోటీస్ ఇచ్చినారు. ఆ నోటీసుకు సమాధానం ఇవ్వడానికి పోయి మా మీద దాడి చేస్తున్నారు, మొత్తం యుద్ధం చేస్తున్నారు, ఢిల్లీ వాళ్ళు వచ్చి అని చెప్పని సింపతి పొందే ప్రయత్నం చేయడం అనేది చేస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయినాయి. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నువ్వు వచ్చిన 100 రోజుల 6 గ్యారెంటీలు అన్నావు, రైతుల రుణమాఫీ ఇంతవరకు చేయలేదు.